మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఈ 2026 సంవత్సరం జూన్ మాసం సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఈ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి 10వ స్థానంలో ఉన్నాడు, అంటే వృషభంలో ఉన్నాడు. 15వ తారీఖు నుంచి లాభంలోకి వస్తాడు. ఇది చాలా మంచి క్యాలిక్యులేషన్. వీళ్ళకి ధీమా పెరుగుతుంది, ధైర్యం వస్తుంది, గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, పొగడ్తలకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికి తగినట్టుగా వీళ్ళ ఫలితాలు కూడా బాగానే ఉంటాయి. 20వ తారీఖు నుంచి 10వ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు. ఇది బాగుంది. కుజుడు 10వ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తాడు. అది చాలా చక్కగా ఉంది. అంటే ఈ రాశికి మొట్టమొదటి రాజయోగకారకుడు కుజుడే. కుజుడు దిగ్బలాన్ని పొందాడు. కాబట్టి కుజుడు అంటే ఒక వేగము, ఒక ఫోర్స్. మన శరీరంలో రక్తం యొక్క వేగాన్ని బట్టే కదా బీపీ చూడకుండా ఏ ట్రీట్మెంట్ చేయరు. అదే కుజుడు బలహీనంగా ఉంటే బీపీ డౌన్ అయిపోతుంది. కుజుడు బలంగా ఉంటే బీపీ పెరుగుతుంది. రక్తం అంటేనే కుజుడు, రక్తపాతం అంటేనే కుజుడు, పౌరుషం అంటే కుజుడు. కానీ ఈ రాశికి శుభగ్రహము 10వ ఇంట్లోకి వచ్చి రాశిని చూస్తాడు. ఇది చాలా చాలా మంచిది. అంటే 2 గ్రహాలు, రాశ్యాధిపతి, భాగ్యాధిపతి బలంగా ఉన్నారు. కాబట్టి ఈ మాసం విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళకు. అదేవిధంగా 11వ స్థానంలో ఉన్న గురువు 2వ తారీఖు 1000 స్థానంలోకి వస్తున్నాడు. 1000 స్థానంలోకి వచ్చినట్టే పడక గది 12వ స్థానం. అంటే గురువు 12 ఉంటే ఏం చేయాలి? వీళ్ళు పడుకునేటప్పుడు ఏదైనా ఒక ధ్యానం చేసి దైవ నమస్కారం చేసుకుని పడుకోవడము మంచిది. చాలా చక్కగా ఉంటుంది. అక్కడ గురువు ఇంకా బాగా శుభంగా పనిచేస్తాడు. అదేవిధంగా ఈ రాశిలో విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచిది. విదేశాల్లో పోవాలనుకున్న వాళ్ళకి గురువు విదేశాల్లోకి వచ్చాడు కాబట్టి విదేశ యోగం కూడా ఉందంటారు. యోగం ఉంది. అదేవిధంగా 11వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు 8వ తారీఖు 12వ స్థానంలోకి వస్తున్నాడు. శుక్రుడు 12వ స్థానంలో చాలా మంచిది. అంటే నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పాను. శుక్రుడు రాహు 12వ స్థానం ఉంటే మంచిది. అయిన సైన భోగస్థానంలో తత్సంబంధ కారకత్వ గ్రహాలు ఉంటే మంచిది అని చెప్పాను. కాబట్టి శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినాడు అన్నప్పుడు శుక్రుడు అంటే వస్త్రాలు, శుక్రుడు అంటే పర్ఫ్యూము. కాబట్టి వీళ్ళు బెడ్రూమ్లో మంచి పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకోవడము, మంచి పర్ఫ్యూమ్ పెట్టుకోవడం మంచిది. మంచి ఓడోనల్ కేక్స్ లాంటివి లేదా ఇంకేదన్నా రూమ్ ఫ్రెష్ వాడడము మంచిది. ఆహ్లాదంగా మంచి బ్రహ్మాండ నిద్ర వస్తుంది. అదేవిధంగా మంచి కర్టన్స్, లైట్ గ్రీను, లైట్ పింక్, అంటే బేబీ పింక్, బేబీ రోస్, లైట్ కలర్స్, బేబీ గ్రీను, బేబీ రోస్ అంటే లేత గులాబీ, లేత పచ్చ లాంటి కర్టన్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా లెమన్ ఎల్లో కర్టన్స్ కూడా పెట్టుకోవచ్చు. గురువు ఉన్నాడు కదా, లెమన్ ఎల్లో, నిమ్మపండు ఎల్లోగా మారుతున్నప్పుడు లేత పసుపు ఉంటుంది, ఆ రంగు పెట్టుకోవచ్చు. మంచి సంగీతం వినొచ్చు. అంటే బెడ్రూమ్లో పడుకునేటప్పుడు మంచి సంగీతం వింటూ పనుకోవాలి. అంటే సంగీతం అంటే ఒక ఫ్లూట్ మ్యూజిక్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అంటే శుక్రుడు అంటే సంగీతము, లేదా మంచి పుస్తకం చదువుతూ పడుకోవచ్చు. బుధుడు అంటే పుస్తకము. బుధుడు వస్తున్నాడు, శుక్రుడు వస్తున్నాడు, గురువు వస్తున్నాడు 12వ స్థానంలోకి. 1000 స్థానం అంటే 1000 స్థానంలో గ్రహాలు ఉంటే నష్టము, కష్టము అంటారు. వాటికి సంబంధించిన కారకత్వాలు చేస్తే అంత ఆహ్లాదం అయిపోతుంది. గురువు కాబట్టి ఏదో ఒక దైవజ్ఞానం చేసుకోవడం, పడుకునేటప్పుడు ఇష్టదైవాన్ని, కులదేవతను, ఆరాధ్య దేవతలు నమస్కారం చేసుకుని పడుకోవచ్చు. మంచి శుభ స్వప్నాలు వస్తాయి. ఆ శుభ స్వప్నాలు వస్తే శుభ ఫలితాలు వస్తాయి, దుస్వప్నాలు వస్తే దుష్ట ఫలితాలు వస్తాయి. అయ్యో నాకు చెడు కళ వచ్చింది, ఏదో చెడ్డ జరగబోతుంది అంటారు. మంచి కళ వచ్చింది అనుకో, నాకేదో మంచి జరుగుతుంది, నాకు ఒక వారం ముందు కళ వచ్చింది, డబ్బులు దొరికినట్టు, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు వచ్చింది అంటారు కదా. కాబట్టి ఇలా గురువు కాబట్టి చక్కగా ప్రార్థన చేసుకుని పడుకోవడం, తల్లిదండ్రులను తలుచుకోవడము లాంటిది పడుకోవచ్చు. శుక్రుడు కాబట్టి చక్కగా మంచి సంగీతము, మంచి పర్ఫ్యూమ్ స్ప్రే పెట్టుకోవడము, మంచి సంగీతం వినడము, పర్ఫ్యూమ్స్, మంచి కర్టన్స్, ధ్యానం చేయడం కూడా. బుధుడు కాబట్టి ఏదైనా పుస్తకం చదువుతూ కూడా పనుకోవచ్చు. అది మన చదువుకు సంబంధించి కావచ్చు, ఇంకేదైనా ఇష్టమైన నవళ్ళు కావచ్చు, ఏదో ఒకటి రీడింగ్ చేస్తూ. బుధుడు అంటే పుస్తకం, డాక్యుమెంట్ కాబట్టి. 12వ స్థానముని ఇలా బలపరచడం వల్ల వీళ్ళకి లగ్జరీ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే ప్రపంచంలో నిద్ర చోటు ఎరగదు అంటారు మామూలుగా. ఎక్కడ నిద్ర అసలు పడుకుని నిద్రపోతుంది రోడ్లో కూడా. అంటే దాంట్లో ఉండే సుఖం అటువంటిది. అది ఆ నిద్ర యొక్క సుఖం అటువంటిది. ఆ నిద్ర సౌఖ్యమే లేకపోతే దాని నరకం ఇంకోట్లేదు. ఈ 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు
బెడ్రూమే వీళ్ళకి ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక నక్షత్రశాలగా పెట్టుకోవాలి. అద్భుతమైనటువంటి ఈ లవ్ బర్డ్స్ ఉంటాయి, 2 పక్షులు, అటువంటి ఫొటోస్ పెట్టుకోవడము, ఇటువంటి బాగా అందమైనటువంటి క్యూట్గా ఉన్నటువంటివన్నీ వీళ్ళు డెకరేషన్ చేసుకోవచ్చు. ఎక్కడికి పగలు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి కొంచెం ఆలోచించుకుందాము, ఆడ కూర్చొని చదువుకుందాం అనిపించే విధంగా పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. మరి అటాచ్డ్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కాబట్టి, బాత్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి డల్ప్ తెరిచినప్పుడంతా అక్కడ కూడా మంచి పర్ఫ్యూమ్స్, ఈ పర్ఫ్యూమ్ కేక్స్ లాంటివి పెట్టుకోవాలి. అది నెగిటివ్ కదా, వస్తూ ఉంటుంది తెరిచినప్పుడంతా కదా. ఇంట్లో బాత్రూమ్ ఉండడమే పెద్ద దోషము, దాన్ని అటాచింగ్గా మళ్ళీ బెడ్రూమ్లో పెట్టుకుంటాం. ఎక్కువసేపు ఆ డోర్ ఓపెన్ చేసి పెట్టకూడదు. ఒక కర్టన్ వేయాలి, డోర్ పెట్టుకోవాలి. డోర్ తీసినాక కర్టన్ అన్న ఆ నెగిటివ్ని అడ్డుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్. కర్టన్స్ అనేవి ఎంతో కొంత నెగిటివ్ని అడ్డుకుంటూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకు 3 గ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు వ్యయస్థానమైనటువంటి కర్కాటకంలో రావడం వల్ల ఇంత చెప్పాల్సి వచ్చింది. 7వ ఇంట్లో రాహు ఉన్నాడు. 7వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జీవిత భాగస్వామి అని అర్థం. అంటే 7వ స్థానం అంటే వ్యాపారము, 7వ స్థానం అంటే కిడ్నీసు. కాబట్టి ఈ రాహువు ఈ రాశికి మంచివాడు కాదు. రాహుని ఏ గ్రహము చూడడం లేదు. ఆ రాహు అన్నప్పుడు ఏమవుతుంది, రాహు మెలిఫిక్ ప్లానెట్, మల్టీఫుల్గా ఆలోచింపజేస్తాడు. అంటే పలు రకాల ఆలోచనలు, అంటే రాహు ఎక్కువ వ్యామోహపరుడు కాబట్టి కనిపించినంత కావాలంటాడు. అప్పుడేమవుతుంది, అన్నీ మనకు దక్కవు కదా. ఇప్పుడు శుభగ్రహం ఇన్ని రోజులు గురువు చూస్తాడు, ఇప్పుడు గురువు చూడడం లేదు. కాబట్టి 7వ స్థానంలో రాహుని నియంత్రించాలంటే దుర్గాదేవి పూజ చేయాలి, గ్రామదేవత ఆరాధన చేయాలి. తెల్లవత్తలేస్తే ఐగిరి నందిని లాంటి అమ్మవారి శ్లోకాలు, చండీ స్తోత్రాలు లాంటివి ప్లే అవుతూ ఉండాలి. ఆ శబ్దం ఇప్పుడు ఇంట్లో వినిపిస్తుందో రాహు యొక్క నెగటివిటీ డామినేషన్ తగ్గిపోతుంది. జన్మలో కేతు ఉన్నాడు, జన్మ రాశాధిపతి లాభంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎంత పెంచుకుంటే అంత బాగుంటుంది రాశి వాళ్ళకు. అదే వీళ్ళకి అష్టమశని నడుస్తూ ఉంది. ఇప్పుడు అష్టమశని నడుస్తుంది కాబట్టి చాలా తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటున్నారు. గురువు చూస్తున్నాడు ఇప్పుడు, అష్టమశని పనిచేయదు. ఇంకా అష్టమశని ఏం చేస్తున్నాడు, ఆటంకాలు ఇస్తున్నాడు. చేసినటువంటి ఎఫర్ట్కి రిజల్ట్ ఇవ్వడం లేదు, చాలా తగ్గిస్తున్నాడు. గురువు వచ్చిన దానివల్ల అష్టమశని పనిచేయదు. ఇదొక బెనిఫిట్. మరి గురుగారు ఈ మాసంలో ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఉన్నవారు చేయొచ్చు అంటారా? పెట్టుబడులు పెట్టేటప్పుడు 20 తర్వాత పెట్టుకుంటే బెటరు. ఈ లోపు అయితే అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు కుజుడు వచ్చి రాశిని చూస్తాడు. కుజుడు రానంత వరకు కొమ్మున ఉండడం మేలు. మీరు ప్లానింగ్లో ఉండొచ్చు, ప్రిపరేషన్లో ఉండొచ్చు, అప్డేటింగ్లో ఉండొచ్చు. అంటే రాహు 7వ స్థానంలో, వ్యాపార స్థానంలో, కస్టమర్స్ అనే స్థానంలో ఉన్నాడు. అంటే కస్టమర్స్ ఎవరన్నా ఇప్పుడు ఈ ముందు పెట్టుబడులు పెట్టారనుకోండి వ్యాపారంలో, ఎవరన్నా వచ్చి వీళ్ళు మోసం చేసేందుకు అవకాశం ఉంది. నీకు అంత లాభం వస్తుంది, ఇంత పెట్టు, ఇంత లాభం అంత పెట్టు అని చెప్పి మోసం చేసేందుకు అవకాశం ఉంటుంది. 20 తర్వాత అయితే కుజుడు వస్తాడు కాబట్టి వీళ్ళు అటువంటి వాటికి లొంగరు. రాహు అంటే మోసం. వ్యాపార స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంతమంది వస్తారు, మంచిగా వారం రోజులు బాగా సరుకులు తీసుకుంటారు. వారం తర్వాత సింపుల్గా 100 రూపాయలు కప్పు పెట్టినట్టు పెడతారు. ఇంకో 150 అవుతుంది, 1000 అవుతుంది, మళ్ళీ అసలు కనిపించరు, మోసం జరిగే ఛాన్సెస్ మళ్ళీ వాళ్ళు దొరకరు. అంటే నమ్మకంగా ఒక 3 నెలలు సరుకులు తీశారు మా దగ్గర, మళ్ళీ సడన్గా ఇంట్లో ప్రోగ్రామ్ అన్నారు 10,000 తీసుకున్నారు, దాంట్లో మళ్ళీ 2,000 ఇచ్చారు, 6,000 ఇవ్వలేదంటారు. అంటే వాళ్ళు ప్లాన్గానే తీసుకుంటారు. రాహు ఆ పని చేసేది. కాబట్టి 25 తర్వాత అయితే కుజుడు బాగా వస్తున్నాడు, 15 తర్వాత రవి బాగా వస్తున్నాడు. ఎదురికి కుజుడు బాగా వచ్చిన తర్వాత పెట్టుబడులను పుష్ చేయడం మంచిది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు అంతా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. చాలా వీళ్ళు, ఎందుకంటే చతుర్థాధిపతి కుజుడు రాశిని చూస్తాడు, అంటే విద్యాస్థానానికి అధిపతి. ద్వితీయాధిపతి బుధుడు వ్యయంలోకి వచ్చి ఉచ్చస్థితి గ్రహంతో కలుస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి చక్కగా వీళ్ళు ఉన్న ఊర్లో కన్నా వేరే ఊర్లో, అంటే కొద్దిగా టౌన్లో పోయి చేరితే మంచిది, బాగుంటుంది, వెళ్తారు కూడా. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? జన్మంలో కేతు ఉన్నాడు. జన్మంలో కేతు అంటే విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. వినాయకుడికి ఏదో నైవేద్యం పెట్టి ఆరాధించాలి. చికెన్ తినకూడదు. జన్మంలో కేతు ఉంటే చికెన్ తినకూడదు. కేతు అంటే కోడి, కాబట్టి దాన్నే తినడం వల్ల మళ్ళీ అప్పులు పెరుగుతాయి. తింటామంటే వాళ్ళ సౌకర్యం, మనం ఏం కాదనది లేదు. ఏదైనా ఆలయంలో తలనీలాలు సమర్పించడం మంచిది. కేతు అంటే వెంట్రుకలు కాబట్టి, కేతు అంటే ఆటంకం కాబట్టి ఆటంకాన్ని తొలగిస్తే మంచిది. ఇది మంచి చక్కటి పరిహారం. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.